హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అందరూ నార్మల్గా బెండి ఫ్రై చేస్తూనే ఉంటారు, కానీ ఇలా ఒకసారి బెండకాయ సూప్ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ సూప్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కాస్త మెంతాకు వేసుకోవాలి. నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం బెండకాయల్ని వేసుకోవాలి. మనం బెండి ఫ్రైకేమో చాలా చిన్నగా చాప్ చేసుకుంటాము, సో ఇలా మనం బెండకాయ సూప్ చేస్తున్నాం కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. బెండకాయల్ని ఒక 2 to 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 2 to 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 2.5 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ ఇక నేను చింతపండు రసంని వేసుకుంటున్నాను. చింతపండు రసం వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి మరీ పుల్లగా ఉంటే వాటర్ని యాడ్ చేసేయాలి. అండ్ ఈ టైంలోనే మనం సాల్ట్ని కూడా ఉందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసేయాలి. ఇక్కడ మరీ పుల్లగా ఉంది కాబట్టి వాటర్ని యాడ్ చేస్తున్నాను. 2 to 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి. చూడండి, మనకి ఇక్కడ సూప్ బాయిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పైన క్యాప్ తీసి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మరో 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్డ్ అవ్వనివ్వాలి. బెండి సూప్ ఇలా బాయిల్ అయ్యే టైంలో జీరా మెంతి పొడి వేసుకోవాలి. ఆల్రెడీ నేను పోపు వేసినప్పుడు మెంతాకు వేసుకున్నాను కాబట్టి లైట్గా మెంతి పొడి వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మరో 2 to 5 మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి. 2 to 5 మినిట్స్ అయ్యాక మనకి బెండి సూప్ చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది. సో పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ సూప్ రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.